మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 61% మంది హిందువులు మన భారతీయ జనతా పార్టీకి ఓటేశారంట. కానీ కొత్తగా వస్తున్నటువంటి గణాంకాలు సర్వేలు చూస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లోని హిందువుల్లో 74% మంది హిందువులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపుకే మొగ్గు చూపుతారంట. అంటే ప్రతి 100 మంది హిందూ ఓటర్లలో 74 మంది హిందూ ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఓటేసడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇప్పుడు 13% బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిందని చెప్పేసి అర్థం అనమాట. అయితే ఇప్పుడు దీనికి బలం చేకూరేటట్టు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రైతు సంఘం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమి జిల్లాలో ఇతహార్ ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఈ ఇతహార్ ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీలో 9 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఈ 9 స్థానాల్లో బీజేపీ తిరుగులేనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తాదనుకున్నటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క స్థానంలోనూ కూడా గెలచకపోగా కొన్ని చోట్ల కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో మార్పు ఏదే అధికారిక మార్పు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అదే విషయం.